గా జరుగుతుంది అనేసి మనకి ఐడియా వస్తుంది. సో మనం చెక్ చేద్దాం ఫస్ట్. సో kubectl get ns. సో ఓకే, ఇక్కడ నాకు చాలా నేమ్ స్పేసెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మీరే చెప్పండి, నేను ఏ నేమ్ స్పేస్లోకి ఎంటర్ అయితే నేను నా కాంపోనెంట్స్ ఏవైతే నా మెయిన్ కాంపోనెంట్స్ కుబర్నెటిస్ ఒక మెయిన్ కాంపోనెంట్ పాడ్స్ అనేవి ఎక్కడ రన్నింగ్లో ఉంటాయి, ఏ నేమ్ స్పేస్లో రన్నింగ్లో ఉంటాయో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. kubectl get pod -n. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం వాడాల్సి ఉంటుంది, ఏ నేమ్ స్పేస్ వాడాల్సి ఉంటుంది, cube-public. సో ఒకవేళ ఇదే అని చెప్తే మీరు తప్పు చేసినట్టే, ఎందుకంటే నా కాంపోనెంట్స్ అనేవి ఎక్కడ రన్నింగ్లో ఉంటాయి, cube-system అనే నేమ్ స్పేస్ లోపల నా పాడ్స్ అనేవి రన్నింగ్లో ఉంటాయి. సో ఎంటర్ ఇస్తే చూడండి ఇక్కడ etcd క్యూబ్ API సర్వర్, క్యూబ్ కంట్రోలర్, క్యూబ్ ప్రాక్సీ, క్యూబ్ షెడ్యూలర్, క్యాల్కో, 4DNS ఇవన్నీ నాకు నా మెయిన్ కాంపోనెంట్స్ అనమాట. ఓకేనా. సో దీనిలో అన్ని రన్నింగ్లో అయితే ఉన్నాయి. సో విచ్ మీన్స్ నా క్లస్టర్ అనేది యాక్టివ్లో అయితే ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం ఒక పాడ్ని అయితే క్రియేట్ చేస్తాం డిఫాల్ట్ నేమ్ స్పేస్లో. సో పాడ్ని క్రియేట్ చేయాలంటే లాస్ట్ టైం మనం ఎలా చేసాం, మనం కమాండ్స్ యూస్ చేసుకొని చేసాం కదా. మనం kubectl explain అనే కమాండ్ యూస్ చేసుకొని ఒక్కొక్క కీవర్డ్ని ఐడెంటిఫై చేస్తూ సెర్చ్ చేసి మనం ఏదైతే చేసామో అలా చేయకుండా ఈసారి నేను డైరెక్ట్గా కుబర్నెటిస్ ఒక డాక్యుమెంటేషన్ని నేనైతే యూజ్ చేస్తాను. సో జస్ట్ మీరు క్రోమ్ ఓపెన్ చేసి కుబర్నెటిస్ డాక్స్ అని kubernetes.io అని ఇస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. దాని తర్వాత మీరు జస్ట్ ఎంట్రీ ఇచ్చేసేయండి. ఎంట్రీ ఇస్తే మీరు ఈ డాక్యుమెంటేషన్లోకి అయితే ఎంటర్ అవుతారు. ఇక్కడ సెర్చ్లో మీరు ఏం చేయాలి కదా, జస్ట్ మీరు POD అని సెర్చ్ చేయండి. సో ఫస్ట్ లింక్ ఏదైతే వస్తుందో ఆ లింక్ని జస్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే మనకు ఒక ఎగ్జాంపుల్ ఫైల్ అయితే దొరుకుతుంది ఇక్కడ. ఓకేనా. సో ఇది నా ఎగ్జాంపుల్ ఫైల్, ఒక పాడ్ని క్రియేట్ చేయడం ఎలా అని చెప్పేసి. ఓకే, నేనేం చేస్తాను, దీన్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకుని ఇక్కడ నేనేం చేస్తాను, vipod.yaml ఒక యామిల్ ఫైల్ని అయితే క్రియేట్ చేసి, ఓకే ఇక్కడ ఆల్రెడీ నేను ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేశాను, నేను మొత్తం క్లియర్ చేసి నేనైతే కాపీ చేశాను కంటెంట్, దాన్ని నేను పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఎస్కేప్ WQ సేవ్ అయితే అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను నా యామిల్ ఫైల్ అయితే రెడీ అయిపోయింది. ఈ యామిల్ ఫైల్ ఇప్పుడు రెడీ అయిపోయింది అనేసి మీరు జస్ట్ kubectl get pod అని ఇస్తే మనకి ఎటువంటి రిసోర్సెస్ ఇంకా అలొకేట్ అయ్యిండు. ఎందుకు అలొకేట్ అయ్యిండవు, మనం యామిల్ ఫైల్ని ఒకటే క్రియేట్ చేసాం, యామిల్ ఫైల్ని రన్ చేయలేదు. యామిల్ ఫైల్ని అప్లై చేయాలంటే ఏం చేయాలి, kubectl create, ఓకే kubectl create -f అండ్ దెన్ మీ యామిల్ ఫైల్ ఒక నేమ్ pod.yaml. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తే ఆటోమేటిక్గా మనకు ఒక అవుట్పుట్ అయితే వస్తుంది, pod/nginx has been created అని. ఇప్పుడు ముందు మనకేమొచ్చింది,